బ్రదర్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 10 నెలలు అవుతుంది. 2 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. మళ్ళీ నేనే సీఎం అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆయన పరిపాలనా విధానం అంత బాగుందా మళ్ళీ సీఎం అవడానికి? అసలు ఆయన పరిపాలనా విధానంలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? అసలు ఆయన పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నచ్చిన అంశాలు ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఒక సైకో పరిపాలనగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఈ చేత్తో ₹1 ఇస్తున్నాడు, అదే చేత్తో ₹10 లాక్కుంటున్నాడు. ఈ ప్రభుత్వం ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూలికి వెళ్ళే విధంగా చేస్తున్నాడు. కూలికి వెళ్ళే వాళ్ళని కూలి పని చేసుకుంటూ వాళ్ళకి కొంత రూపాయి ఇచ్చి వాళ్ళ నుంచి వాళ్ళు కూలి చేసుకున్న డబ్బులు ఈయన ఇచ్చి మొత్తం వేరే విధంగా తీసుకుంటున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఏంటంటే ఒక సీనియారిటీ కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఏదో జనం ఒకసారి చూద్దామన్నారు, చూశారు, అంతా దొంగ రాజకీయం నడుపుతూ ఉన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు 130+ గెలవబోతూ ఉన్నారు. ఒక విద్యార్థి కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు పడే బాధలు ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని చర్మగీతం పాడటానికి ఆంధ్ర ప్రజలంతా ఉన్నారు. త్వరలోనే బుద్ధి చెప్తారు, మీరు కంగారు పడని అవసరం లేదు. అట్లాగే చూసుకుంటా పోతుంటే రోడ్లు ఉన్నాయి. ఒక్క రోడ్డు అన్నా ఎక్కడన్నా బాగుందా? ఆయనంతా ఫ్లైట్లో తిరుగుతున్నాడు, హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ కింద తిరిగేది మనం ఎలా ఉండాలి? మన గురించి ఆలోచించి ప్రజల ముఖ్యమంత్రి అంటున్నాడు. ప్రజల ముఖ్యమంత్రి కాదు, ప్రజల్ని పొట్టగొట్టే ముఖ్యమంత్రి ఇతను. అంతేకాకుండా ఈయన నడిచినంత లెక్క అప్పటికప్పుడు రోడ్లు పోసేసి పట్టాలు కట్టేసి చెట్లు మొత్తం నరికేసి వచ్చి వెళ్ళిపోయేదానికి ఆయన వరకు ఆయన చూసుకుంటున్నాడు. బయట గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడతారు అతి త్వరలోనే. బస్సు అదేవిధంగా చూస్తే కొడాలని అని మాట్లాడుతూ చంద్రబాబుకి ఒక షూరిటీ ఇవ్వాలి, వాడి భవిష్యత్తు వాడి రాష్ట్రానికి షూరిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా వల్గరగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? కొడాలని అనే వ్యక్తి ఎవరి టికెట్ కోసం ఎక్కువ మాట్లాడితే వాళ్ళకే టికెట్ ఇస్తా అని చెప్తున్నాడు కదా. అందుకోసం వీళ్ళు ఎవరికాళ్ళు తిట్టడానికి ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణమే నీకు పట్టపొగులు కానొస్తాయి చుక్కలు. ఓకేనా? గుడివాడ ప్రజలు, గుడివాడ రోడ్లు కానివ్వండి, గుడివాడ పరిస్థితి కానివ్వండి, గుడివాడ మున్సిపాలిటీ కానివ్వండి, ఏదైనా ఒక్కటన్నా బాగుందా? గుడివాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి నీకు అతి త్వరలోనే వస్తుంది. నీకు కంగారు పడే పని లేదు. నిన్ను మన రాష్ట్రంలోనే లేకుండా చేసే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. అప్పుడు అదేవిధంగా చూసుకుంటే నల్లగట్ల శ్రీనివాస్ గారు కానీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు కానీ వెనగాడ బ్రిడ్జి శంకుస్థాపన చేశారు. ఎలక్షన్కే గట్టిగా మాట్లాడితే 2 నెలలు కూడా లేదు. మరి ఈ కాలంలోనే ఆ బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో చెబుతున్నారు. నిజంగా బ్రిడ్జి పూర్తి అవుతుందా? మీకు ఆ బ్రిడ్జి మీద ఎటువంటి ఈ వెనగాడ బ్రిడ్జి పరిస్థితి ఏంటంటే ఇది పోయిన 2019 ఎలక్షన్లప్పుడు పోయింది. అప్పుడు టీడీపీ గవర్నమెంటు అప్పుడు ఉండటానికి ఉంది, కానీ ఎలక్షన్ మూమెంట్ అది. ఎలక్షన్ మూమెంట్లో నువ్వు శంకుస్థాపన చేసినా నేను శంకుస్థాపన చేసినా అక్కడ పని అవ్వదు. వైసీపీ గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు పైగా కావస్తుంది. ఇన్ని సంవత్సరాలు లేని బ్రిడ్జి నీకు ఈ నెలన్నరలోనే గుర్తొచ్చిందా? ఈ నెలన్నరలోనే నువ్వు శంకుస్థాపన చేసిన దిమ్మ కట్టడానికే 5 రోజులు పట్టింది. అలాంటిది బ్రిడ్జి ఎలా కడతావు? ఇంతకుముందు ఇక్కడున్న ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఆ బ్రిడ్జి కడితేనే నేను గంపలగూడెం మండలంలో ఓట్లు అడుగుతా అన్నాడు. ఈరోజు ఆయన చేసింది వాక్యం ఇచ్చిండు కాబట్టి ఈరోజు ఆయన అడగడానికి రావాలంటే ఆ బ్రిడ్జి అవ్వాలి. అందుకోసం ఆయన తీసేసి పక్కన పెట్టేసి ఇక్కడ వాళ్ళకి ఇచ్చారా? ఎక్కడ వాళ్ళకి? నాని గారికి కూడా సవాల్ చేస్తున్నాం తిరువూరు నియోజకవర్గం నుంచి. ఆ బ్రిడ్జి మీ వల్ల కాదు, ఆ బ్రిడ్జి కట్టలేరు. బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి.